శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశరసిద్ధమధ్యాపయంతీం స్వచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ, భగవద్భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు. ఈరోజు ధనుర్మాస వ్రతంలో తిరుప్పావై అనేటువంటి మహావ్రతాన్ని మనం పాసురాల్ని అనుసంధానం చేస్తున్నాం. ఆ పాసురాల్లో ఈరోజు మనం 4వ పాసురంలో 4వ రోజు 4వ పాసురం 4వ పాసురాన్ని అర్థాన్ని, పాసురం యొక్క విశేషాలని మనం ఈరోజు తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడుగలై శరణం. పాసురం: అరిమళై కన్నాన్ ఓన్రు நீ கைக்கரவேல் அழியில் புக்கு முகன்று கொடு ஆர்த்தெரி ஊழி முதல்வ நிறுவம்போல் மேயக்கருத்து பாலியந்தோளுடை அற்பனாபன் கையில் ஆளி போல் மின்னி வலம்புரிப்போல் நின்றதிருந்து தாளதே சாரங்க முதைத்த செரவளை போல் வாழ உலகினில் பேயதிராய் நாங்குளம் మార్గళి నీరాడ మగనిందేలో రెంబావాయ్. అమ్మవారు చక్కగా ఈ 4వ పాసురంలో చాలా విశిష్టమైనటువంటి విషయాల్ని, చాలా విశేషమైనటువంటి విషయాల్ని తెలియజేశారు. మనము అమ్మవారిని ఎలాంటి విషయాలు ఈ పాసురంలో చెప్తున్నారు అమ్మవారు అనేది తెలుసుకుందాం. మన ఆత్మ చాలా భగవంతుడి వైపుగా, ఎప్పుడు ఆత్మ ఎక్కడ ఉండాలి? భగవంతుడి వైపుగా ఉండాలి. అందుకని భగవంతుడే మనకి దారకం, పోషకం అన్నీ ఆయనే. అందుకని ఆ భోగమైన, ఏ భోగం ఇచ్చినా, ఏ భాగ్యాన్ని ఇచ్చినా అది ఎవరిది? స్వామివారి ఇచ్చినటువంటి భాగ్యం. అందుకే ఈరోజు ధనుర్మాస వ్రతం ఆరంభిస్తే ఏమవుతుంది అనేది ఈ పాసురంలో అమ్మవారు మనకి తెలియజేస్తారు. భగవంతుని వద్ద ఎలా ఉండాలట? వినయ విధేయతలతో ఉండాలి. నేనే చేశానండి, నేనే పెట్టానండి అనకూడదు. స్వామివారు ఇచ్చారు, నేను పెట్టగలిగాను. దేవతలందరూ అప్పుడు మన మాట వింటారు, మన ఆజ్ఞల కోసం ఎదురు చూస్తారు అని ఆండాళ్ళ తల్లి చెప్తోందిట. అలి మలెక్కన్నా అంటే అని ఆమె పిలవగానే ఆ గంభీరమైనటువంటి వర్షాన్ని నిర్వహించేటువంటి పర్జన్యుడు దేవుడు, వరుణదేవుడు, ఆయన సాక్షాత్కరించాట. అక్కడ చక్రాకారంలో చుట్టుముట్టి వర్షించు అంటూ గోదాదేవి ఆ కన్నన్ అంటోంది. అంటే నిర్వాహకునికి ఎట్లా వర్షాన్ని నిర్వహించాలో అమ్మవారు చెప్తున్నారు. అంటే మనం భగవంతుడిని నిర్వహణ, మనం భగవంతుడు చెప్పినట్లుగా ఎలా అయితే నడుచుకుంటామో అప్పుడు దేవతలు కూడా మనం చెప్పినట్లు నడుచుకుంటారు అనేది అక్కడ అమ్మవారు చెప్తున్నారు. ఇంకా ప్రకృతిలోనే అమ్మవారు భగవంతుని చూశారు, భగవంతుడిలో ప్రకృతిని చూశారు. ఓ పర్జన్యదేవా, నీ దాతృత్వము ఏ మాత్రము లోపించకుండా నీ ఔదార్యం అంతా కలిపి ఇక్కడ మాకు వర్షంగా వర్షించు. అసలు వర్షం లేకపోతే ఏముందండి? యజ్ఞాలు చేసేది ఎందుకు? మనం వర్షాలు పట్టడం కోసం. యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే పంటలు పండుతాయి, పంటలు పండితే సస్యశ్యామలంగా ఉంటుంది, తినటానికి ఆహారం లభిస్తుంది. ఆహారం తింటే కదా శరీరానికి శక్తి. అందుకని మంచి వర్షాన్ని ఇమ్మని అడుగుతున్నారు అక్కడ అమ్మవారు. సముద్రంలోకి వెళ్ళి ఏం చేస్తుంది? సముద్రంలో ఏం నీరు ఉంటుంది? ఉప్పు నీరు ఉంటుంది. ఉప్పు నీరుని స్వీకరించి మనకి మంచి నీరుని వర్షంగా ఇస్తుంది. మేఘుడు ఎంత గొప్పవాడు, ఎంత పరోపకారం చేస్తున్నాడు అనేది అమ్మవారు ఇక్కడ వివరిస్తున్నారు. సర్వ జగత్కార భూతుడగు శ్రీమన్నారాయణుడి దివ్య విగ్రహము వలె మేఘశ్యాముడివి కమ్ము అని అమ్మవారి పర్జనుడికి చెప్తున్నారు. ఆపై పద్మనాభుని సుందర విశాల బాహుయుగలిలో దక్షిణ భుజములందలి సుదర్శన చక్రము వలె మెరియు. అంటే సుదర్శన చక్రం ఎలా మెరుస్తుందో అలా మెరవమంటున్నారు అమ్మవారు. ఆయన వామహస్తములో పాంచజన్యం అనే శంఖం ఉంటుంది స్వామివారి దగ్గర, అలా ఉరుము
అని పర్జన్యుడికి ఆదేశిస్తున్నారు. ఇవన్నీ శ్రీ మహావిష్ణువు విల్లు సారంగము నుండి వెలువడిన బాణము వలె, ఆ బాణం వస్తే ఎలా ఉంటుందో అలా వర్షాన్ని వర్షించు పర్జన్యదేవా, అప్పుడు లోకమంతా సుభిక్షమవుతుంది అని చెప్తున్నారు. మేము మార్గశీర్ష స్నానం చేసి సంతోషంగా సిరినోముని ప్రారంభిస్తున్నాము. అంటే శ్రీవ్రతాన్ని, శ్రీ అంటే సిరినోముని ప్రారంభిస్తున్నాము కాబట్టి చక్కటి వర్షాన్ని భూమి మీద పడేలా చెయ్యి అని అంటున్నారు. గోదాదేవి ప్రకృతిలో ఎవరిని దర్శించారు? భగవంతుడిని దర్శించారు. అట్లే భగవంతుల్లో ప్రకృతిని దర్శించారు. ఎవరినైనా మనం ఎదిరించి ముందుకెళ్తామేమో కానీ భగవంతుడిని ఎదిరించలేము, ప్రకృతిని కూడా ఎదిరించలేము. అలాగే ప్రకృతికి వికృతంగా చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు అదే కదా మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. అది వికృతిగా చేయటం వల్లే వస్తున్నాయి ఇబ్బందులు. ప్రకృతిని అనుసరించి వెళ్తూ ఉంటే, ప్రకృతి ఆరాధన చేస్తూ ఉంటే ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది అని అమ్మవారు చెప్తున్నారు. ఇంకా ఇక్కడ భగవద్భావనతో భగవత్ సాదృశ్యమును అనుభవిస్తూ ఈ పాసురాన్ని చక్కగా ఆండాళ్ళ తల్లి మనకి వివరించి చెప్పారు. గోదాదేవి ఇంకొక మొక్క విషయాన్ని మనకి చెప్తున్నారు అమ్మవారు. భగవానుడే ఉపమానములకే ఉపమానం కనుక ఆయనను మేఘంతో పోల్చవచ్చునా? పోల్చరాదు. మరి ఎట్లా? ఆ మేఘం భగవానునితో సమానమైన రూపము కలది అనాలి, అంతే. భగవంతుడితో పోల్చకూడదు, అక్కడ భగవంతుడితో సమానమైన రూపము కలది అని అనాలి. అందుకని నాచియార్ తిరుమొళి అనేటువంటి ప్రబంధాన్ని కూడా అమ్మవారు రచించారు. దానిలో చక్కగా రాశారు, విండీల మేలాప్పు విరిత్పార్ పోల్ మేఘంగాళ్ అని. అంటే ఆకాశమున కట్టిన నల్లని చాందిని వంటి మేఘములారా అంటూ అన్నారట. అంటే మేఘాన్ని భగవంతుడితో పోల్చారు. భగవంతుల్లా ఉంది మేఘం, అంతే. మేఘంలా భగవంతుడు లేడు అనేది అక్కడ అమ్మవారు వివరించి చెప్తున్నారు. అలి మలైకన్నా అనడంలో ఏంటంటే ఆత్మ సస్యాభివృద్ధి, భగవత్ కారుణ్య రసవృష్టిని ప్రసాదించు. ఇక్కడ ఆచార్య స్వరూపమునకు గోదాదేవి చెప్తున్నారు. ఆచార్యుడికి మేఘమునికి ఆ పోలిక చెప్తున్నారు. ఏంటి? ఆచార్యుడు అంటే గురువు. గోదాదేవి మనకి దాని యొక్క అర్థాన్ని తెలియజేస్తున్నారు చక్కగా. మేఘం ఏం చేస్తుంది? ఉప్పు నీటిని స్వీకరించి మంచి నీరుని మనకి వర్షంగా వర్షిస్తారు. అట్లాగే ఆచార్యులు కూడా ఏం చేస్తారు? ఆయన చక్కగా విద్యను విద్యార్థులకి అందిస్తారు. ఆయన ఏమన్నా ఆశిస్తారో? మేఘం ఏమన్నా ఆశిస్తున్నా మన దగ్గర నుంచి? ఏమీ ఆశించదు. అలాగే ఆచార్యుల వారు కూడా విద్యార్థులకి చక్కగా విద్య చెప్దాము అనుకుంటారు. గుణహీనుడైనా గుణవంతుడైనా మందబుద్ధి అయినా కుశాగ్ర బుద్ధి అయినా ఆయనకేమీ తేడా ఉండదు. చక్కగా విద్యను అందించడం అదొక్కటే ఆచార్యులు చేసేటువంటి పని. కాబట్టి ఆచార్యుడు చక్కగా ప్రత్యుపకారం చేస్తున్నాడు. గురువు లేకపోతే ఏముందండి? అంత అంధకారమయం. గురువే జ్ఞానాన్ని బోధిస్తాడు. చిన్నతనంలో మాతృదేవత అమ్మ తొలి గురువు, ఇది వస్తువు, ఇది నాన్నగారు, ఇలా తెలియజేస్తారు. అలాగే మనకి విద్యాబుద్ధులు నేర్పేటప్పుడు ఈ పని చేయకూడదు, ఇది తప్పు, ఇది ఇలా ఆచరించాలని చెప్పేది ఎవరు? గురువు గారే. జ్ఞానాన్ని అందించేటువంటి ఆయన. లేకపోతే మనందరం అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఉండిపోతాం. జ్ఞానాన్ని అందించేటువంటి ఆయన ఆచార్యులే. అందుకని గురువుల్ని ఆశ్రయించాలి. గురువు దగ్గర ఉండి గురు శిష్యరికం చేస్తూ చక్కగా మనం విద్యను నేర్చుకోవాలి. మోక్షానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక విద్యను కూడా పొందాలి. గురువుని ఆశ్రయించాలి అని చెప్తున్నారు. అలాగే వర్షం కూడా అంతే. పర్జన్యుడు కూడా చక్కగా వర్షిస్తాడు. ఇక్కడ పడకూడదు అక్కడ పడకూడదు అని ఏమైనా ఉందా? ఆయన ఎక్కడైతే మేఘం వస్తుందో గర్జిస్తుందో వర్షాన్ని ఇస్తాడు. ఆ వర్షం వల్ల నీటి వల్ల పంటలు పండుతాయి. లోకం ఎలా ఉంటుంది? సుభిక్షంగా ఉంటుంది. అందుకని ఆచార్యుల వారు మేఘం ఎలా అయితే స్వార్థం ఉండదో ఆచార్యుల వారికి గురువర్యుల వారికి కూడా అలాగే స్వార్థం లేకుండా ప్రత్యుపకారం చేస్తారు అని చెప్తున్నారు. ఇంకా లోకములో ఇచ్చిన వారిని ఉదారులు అనట కలదు. అంటే ఇచ్చే వాళ్ళని ఏమంటాం మనం? ఉదారత్వం ఉంది అంటాం. కానీ కృష్ణ పరమాత్మ ఏమంటారో తెలుసా గీతలో? తన నుండి పుచ్చుకున్న వారిని ఉదారులు అంటారు. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఉదార స్వభావం కలిగిన వాళ్ళు. మనం ఇచ్చినటువంటి దానాన్ని తీసుకున్న వాళ్ళు ఉదార స్వభావం కలిగిన వాళ్ళు. అలాగే ఇక్కడ ఎవరైతే మనం దానం ఇస్తామో వాళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళు ఉదార స్వభావం కలిగిన వాళ్ళు అని కృష్ణ భగవానుడు గీతలో తెలియచేస్తున్నారు. అందుకనే మనకి ఎలాంటి జ్ఞానము? ఐశ్వర్యము, అదే జ్ఞానము. ఐశ్వర్యము జ్ఞానం, జ్ఞానమే ఐశ్వర్యం. అంటే జ్ఞానాన్ని పొందడమే ఐశ్వర్యం.
అని అమ్మవారు ఇక్కడ వివరించారు ఈ పాసురంలో. ఇంకా ప్రధానంగా ఈ వ్రతంలో అలవర్చుకోవాల్సిన గుణాలు చెప్తున్నారు. అనసూయ అనగా అసూయ, అసూయ లేకుండా ఉండాలట. అసూయ అనేది ఉండకూడదు. ఒకరి సుఖం చూసి ఓర్వలేకుండా పరుల సుఖములను చూచి అంటే వాళ్ళు సుఖపడుతున్నారు, అబ్బా వీళ్ళు ఇలా సంపాదించేసుకుంటున్నారు అని ఓర్వలేనితనం మన దగ్గర ఉండకూడదుట. ప్రత్యేకంగా చెప్తున్నారు, ఇది చాలా చెడ్డ గుణం. మన వాళ్ళు అంటూ ఉంటారు సహజంగా, ఎదుటి వాళ్ళకి పడి ఏడవకూడదు అని. అది అమ్మవారు అదే చెప్తున్నారు. ఎప్పుడు కూడా మనకు లభించిన దాంట్లో ఆనందాన్ని సుఖాన్ని వెతుక్కోవాలి. పక్కన వాళ్ళు బాగున్నారని మనం బాధపడిపోకూడదు. అక్కడ అమ్మవారు అది చెప్తున్నారు. అలాగే అంతేకాదు, నలుగురిలో కలిసి ఏ మంచి పనైనా చేయాలి. మనం ఒక్కలమే చేసుకొని మనమే పుణ్యాన్ని పొందేద్దాం, మనమే మంచి ఫలితాలను పొందాం, ఎప్పుడూ రాదు. అది ఎప్పుడు నిస్వార్థంతో చేసిందే మనకు లభిస్తుంది. స్వార్థంతో చేసింది ఏది మనకు లభించదు. ఒకవేళ ఏదో ప్రస్తుతానికి లభించినట్లున్నా అది ఫలితాన్ని చేకూర్చదు అనేది అమ్మవారి యొక్క ఉద్దేశం. ఇక్కడ కలిసి సుఖ దుఃఖాలని ఎప్పుడూ పంచుకోవాలి. సుఖము దుఃఖము కూడా అందరితో చక్కగా కలిసి పంచుకోవాలి. ఇంకా వ్రత స్నానం చేయడానికి అందరూ కలిసారిట. పర్జన్యదేవుడు ప్రసాదించేటువంటి పవిత్ర జలం వీరి స్నానానికి అనుకూలం. అందుకని తాను కోరుకున్నటువంటి శ్రీకృష్ణుని కలయిక ఈ వ్రతం పేరుతో లభిస్తుంది అని అమ్మవారు ఆశించారట. అందుకని ఈ వ్రతం చేయడానికి అనుమతించిన పెద్దల్ని కూడా ఆనందించి తాము ఆనందించినట్లు వర్షదేవుడు వర్షింపవలసిందిగా గోపిక ఆయన్ని ఆదేశించింది. ఎవరిని? పర్జన్యుణ్ణి, వరుణదేవుణ్ణి ఆదేశించింది ఆవిడ. వర్షం కురిపించు, మేము పెద్దల మాటలు వింటున్నాము, విని ఈ వ్రతాన్ని ప్రారంభిస్తున్నాము, కాబట్టి మంచి వర్షాన్ని ఇచ్చి చక్కగా మమ్మల్ని ఆ స్నానం చేయడానికి అనుకూలంగా మాకు నీటిని ఏర్పాటు చేయి, తర్వాత పంటలు పండి సుభిక్షంగా ఉండాలి అనేటువంటిది ఆశించారు ఈ వ్రతంలో అమ్మవారు. అందుకని ఆచార్యుల కరుణ రసం కూడా మా మీద కురవాలి, అంటే గురుదేవుల యొక్క అనుగ్రహం కూడా మాకు కలగాలి అని ఇక్కడ అమ్మవారు కోరుకుంటున్నారు. మేము ఇవి చేయగలిగితేనే మేము కృష్ణుని కలవగలుగుతాం, కృష్ణుని చేరుకోగలుగుతాం అనేది అమ్మవారి యొక్క ఆర్తి. అందుకని అమ్మవారు పర్జన్యుని కూడా మాకు మంచి వర్షాన్ని ఇమ్మని కోరుకున్నారు. ఇంత మంచి పాసురాన్ని అమ్మవారు చక్కగా ఈర్ష్య ద్వేషాలు లేకుండా ఉండాలని వివరించినటువంటి ఈ పాసురాన్ని మనకి చెప్పినటువంటి అమ్మవారికి నమస్కరిస్తూ ధన్యవాదములు. ఆండాళ్ తిరువడిగలై శరణం.